అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ బెడ్రూమ్. రచయిత స్వాతి గారు. ఇక కథలోకి వెళితే, అప్పుడే 9 అయింది. ఇక మీరు వెళ్ళి పడుకోండమ్మా, డైనింగ్ టేబుల్ మీద ఉన్న గిన్నెలు సర్దుతూ కోడళ్లను ఉద్దేశించి అన్నారు లక్ష్మి గారు. పర్లేదులేండి అత్తయ్య గారు, అయిపోవచ్చిందిగా అంటూ ఎంగిలి కంచాలు గ్లాసులు తీసుకెళ్ళి వంటగదిలోని సింకులో వేస్తున్న భవ్యతో, అది కాదక్క, మనం త్వరగా మన బెడ్రూమ్లోకి వెళ్తే తర్వాత అత్తయ్య గారికి అడ్డు ఉండదు కదా, అది అత్తయ్య గారి తొందరకి కారణం. ఏయ్, నీకు రోజు రోజుకి అల్లరి మరీ ఎక్కువవుతుంది. చిన్న పెద్ద లేకుండా అత్తయ్య గారిని ఎంత మాట పడితే అంత మాట అనేయటమేనా? ఊరుకో భవ్య, దివ్య మాత్రం ఇప్పుడేమన్నదని అలా కోప్పడుతున్నావు? అత్తగారంటే ఓ దెయ్యాన్నో భూతాన్నో చూసినట్లు భయపడకుండా ఇలా సరదాగా కలిసిపోయి ఉండటమే నాకిష్టం అని. చూడవమ్మా చిన్న కోడలా, ఈ వయసులో తొందర ఎవరికి ఉంటుందో నాకు ఆ మాత్రం తెలుసు, కానీ త్వరగా వెళ్ళమ్మా, అవతల మావాడు ఎదురు చూస్తున్నట్లున్నాడు అన్నారు నవ్వుతూ. పోండత్తయ్యా అంటూ దివ్య వెళ్ళి గబగబా హాల్లో అత్తగారికి మామగారికి 2 మంచాలు వేసి పరుపులు దుప్పట్లు పరిచి నీటుగా పక్కలు సర్దింది. ఈలోగా భవ్య మంచినీళ్ళ చెంబు గ్లాసు తెచ్చి మామగారి మంచం పక్కగా ఉన్న టీపాయ్ మీద పెట్టింది. భవ్య దివ్య తమ గదుల్లోకి వెళ్ళటం చూసి కూడా హాల్లో కూర్చొని ఒక్కపొడి నములుతూ తండ్రితో కబుర్లు చెబుతున్న కొడుకుల్ని ఉద్దేశించి, ఇంకా కబుర్లేంటిరా, వెళ్ళి పడుకోండి అన్నారు ముద్దుగా కసిరినట్లు. తల్లి ఆ మాట ఎప్పుడు అంటుందా అని ఎదురు చూస్తున్న వాళ్ళలా లేచి, గుడ్ నైట్ అమ్మ, గుడ్ నైట్ నాన్నగారు అంటూ ఎవరో తరుముకొస్తున్నట్లుగా హడావుడిగా ఎవరి గదుల్లోకి వాళ్ళు దూరి తలుపులేసుకున్నారు. పిచ్చి సన్నాసులు కొడుకుల్ని చూసి ముచ్చటగా నవ్వుకున్నారు. ట్యూబ్లైట్ ఆఫ్ చేసి బెడ్ లైట్ వేసి తన మంచం మీద పడుకుంటున్న భార్యని చూసి, ఏమిటోయ్ నీలో నువ్వే నవ్వుకుంటున్నావు నవ్వుతూ అడిగారు రావుగారు. ఏం లేదండి, మన పిల్లల్ని చూస్తుంటే నవ్వు వచ్చింది, కానీ మనం కావాలని అక్కచెల్లెళ్ళనే మన ఇంటి కోడళ్ళుగా తెచ్చుకొని మంచి పని చేశామనిపిస్తోందండి. వీళ్ళ నలుగురి మధ్య ఈ ప్రేమలు ఆప్యాయతలు ఎప్పటికీ ఇలాగే ఉండిపోవాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. వాళ్ళ నలుగురి మధ్యే కానీ ప్రేమలు ఆప్యాయతలు మనిద్దరి మధ్య వద్దా? చిలిపిగా అడిగారు. మీ చిన్న కోడలు కూడా మీకు సరిపోయిందే దొరికింది. మీ ఇద్దరికీ సరసాలాడటానికి నేనే దొరికానా? లేని కోపం అభినయించారు. ఏమంటుందేమిటి? దొడ్లో పూసిన విరజాజులన్నీ కోసి మాల కట్టి పెట్టుకోండమ్మా అంటే, ఉండండత్తయ్యా, మొత్తం మాకేనా ఏమిటి, మామయ్య గారికో అంటుంది. అదేమిటే, మీ మామయ్య గారు పూలు పెట్టుకుంటారా ఏమిటి అంటే, అది కాదత్తయ్యా, పెట్టుకునేది మీరే అయినా మామయ్య గారి కోసమేగా అని చిలిపిగా నవ్వుతుంది. నిన్నటికి నిన్న అత్తయ్య గారు మీకు 13 ఏళ్లకే పెళ్ళయిందంటున్నారే, ఫస్ట్ నైట్ మీరు ఎలా ఫీల్ అయ్యారు? భయపడ్డారా లేక సరదాగా ఎంజాయ్ చేశారా అని అడిగింది. చిన్నగా గుసగుసగా చెబుతున్న భార్య మాటలు వింటూ ముసిముసిగా నవ్వుకున్నారు. ఇంతకీ చిన్న కోడలికి ఏం సమాధానం చెప్పావోయ్? మీసం మెలేస్తూ చిలిపిగా అడిగారు. ఓండి మీరు కూడాను. 40వ ఏట అడుగిడిన 16 ఏళ్ల కన్యలా అందంగా సిగ్గుపడుతున్న భార్యని ముచ్చటగా చూస్తూ, రారాదటోయ్ అన్నారు భార్య వైపు చేయి చాస్తూ. కోడళ్ళు వచ్చినా మీ అల్లరి తగ్గకపోతే ఎట్లా? ఇంకో ఏడాది పోతే తాతగారు కూడా అవుతారు. ఇక మీ కోరికలకి కల్లాలు వేయాలి మరి. కోడళ్ళు వచ్చి మనవళ్ళు పుట్టినంత మాత్రాన ముసలాళ్ళమైపోతామటోయ్. ఇప్పుడు మన వయసు ఎంతని? నువ్వు 40లో పడితే నాకు మొన్ననేగా 45 వచ్చింది. అసలు 40 దాటాకే యవ్వనం తిరగబెడుతుందంటారు. ఇప్పుడే నోయ్ అసలు సరదాగా గడపాల్సింది. ఇలాంటి కబుర్లకేం ఎన్నైనా చెబుతారులే, అవతల పిల్లలు చూశారంటే నవ్విపోతారు. వాళ్ళు లేస్తే కదే, వాళ్ళ లోకంలో వాళ్ళున్నారులే. ఇప్పుడు నువ్వు పిలిచినా రారు గాని రావోయి కాస్త, వచ్చి ఎన్నాళ్ళైంది చెప్పు లాలనగా అన్నారు. భర్త మాటలకి కరిగిపోయారు ఆమె. నిజమే, పిల్లల పెళ్ళిళ్ళ హడావిడిలో పడి ఆయన్ని అస్సలు పట్టించుకున్నదే లేదు అనుకుంటూ మెల్లగా భర్త మంచం మీదకి జరిగింది. పిల్లల పెళ్ళిళ్ళు చేసినా
నాకు మాత్రం మన పెళ్ళి నిన్నో మొన్నో అయినట్లుంది లక్ష్మి, భార్య ముంగురులు సవరిస్తూ ప్రేమగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నారు. పెళ్ళై ఇన్నేళ్లైనా భర్తతో ఇంకా తొలినాటి అనురాగాన్నే చూస్తున్న లక్ష్మి తనెంత అదృష్టవంతురాలో అనుకుంటూ భర్త గుండెల్లో ఒదిగిపోయింది. సరిగ్గా 2 నెలల తర్వాత కలిసిన మొదటి కలయిక. తనువులు మనసులు దగ్గరయ్యేసరికి వారికి తెలియకుండానే వెచ్చటి కోరిక రగిలింది. ఎంతో ఆవేశంతో ఒకరినొకరు హత్తుకొని లతల్లా పెనవేసుకుపోయారు. సరిగ్గా అదే సమయంలో పెద్ద కొడుకు రాజేష్ భల్లున తలుపు తెరుచుకొని హాల్లోకి అడుగుపెట్టబోయి బెడ్లైట్ వెలుగులో తల్లిదండ్రుల్ని చూడరాని స్థితిలో చూసి వెంటనే తలుపులు ధడాలున శబ్దం వచ్చేలా గడవేసుకోవటం జరిగిపోయింది. కొడుకుని చూడగానే ఆవేశం చల్లారిపోయి గబుక్కున భర్తని పక్కకి నెట్టేసి అస్తవ్యస్తంగా ఉన్న చీరని గుండెల మీద కప్పుకుంటూ అదిరే గుండెలతో తన మంచం మీదకి చేరింది ఆవిడ. పెద్ద కొడుకు అలా వస్తాడని ఊహించని రావుగారు కూడా ఓ క్షణం బిత్తరపోయారు. చీచ్చి, వద్దన్న కొద్దీ విన్నారు కారు. రేపు నీ ముఖం వాడికెలా చూపించరండి? వాడి ముందు నేనెలా తిరిగేది? ఏడుపు గొంతుతో చిన్నగా అంటున్న భార్యని, ఊరుకో లక్ష్మి, వాడు అలా వస్తాడని మనమేమైనా కలగన్నామా? అయినా ఇప్పుడు మనమేం తప్పు చేశామని ఇంతలా బాధపడుతున్నావు? భార్యాభర్తలు అన్నాక ఇది సహజమే కదా, మామూలుగా ఉండటానికి ప్రయత్నించు. వాడు ఆ మాత్రం అర్థం చేసుకోలేడా ఏమిటి అంటూ రాత్రి చాలా పొద్దుపోయే వరకు ఓదారుస్తూనే ఉన్నారు. భర్త ఎంత నచ్చజెప్పాలని చూసినా లక్ష్మి మనసులో లేదు. పెద్ద కొడుకు తన గురించి నీచంగా అనుకుంటాడేమోననే ఊహతో ఏ తెల్లవారుజామునో నిద్రపోయింది. అందరికంటే ముందుగానే నిద్రలేచి తలారా స్నానం చేసి వంటగదిలోకి వెళ్ళింది. చిన్న కొడుకు సురేష్ ఎప్పటిలాగే నిద్రలేవగానే హాల్లో పేపర్ చదువుతున్న తండ్రికి గుడ్ మార్నింగ్ చెప్పి వంటగదిలోని తల్లి దగ్గరికి వచ్చి, గుడ్ మార్నింగ్ అమ్మ, టిఫిన్ ఏంటి ఈరోజు అన్నాడు. రవ్వదోశ పొడిగా జవాబిచ్చారు. రవ్వదోసే? అయితే ఇప్పుడే వస్తానుండమ్మా అంటూ బాత్రూంలో దూరాడు. రాజేష్ ఇంకా రాడేం? నిద్ర లేవలేదా ఏం? ఎప్పుడు ఇంతసేపు పడుకోడే? లేవగానే అలవాటు ప్రకారం గుడ్ మార్నింగ్ చెప్పాల్సి వస్తుందని తమ మొహాలు చూడటం ఇష్టం లేక అలాగే పడుకున్నాడా ఏం? మనసు పరిపరి విధాలుగా పోతోంది. తన ఆలోచనల్లో ఉండి స్టవ్ వైపు తిరిగి దోశలు పోస్తూ రాజేష్ తన వెనక నుండే బాత్రూంలోకి వెళ్ళటం, స్నానం చేసి తిరిగి బెడ్రూంలోకి వెళ్ళటం గమనించలేదామె. దోశలు తీసుకెళ్లటానికి వచ్చిన భవ్యని చూసి రాజేష్ లేచాడా అమ్మా అన్నారు. స్నానం కూడా చేశారు, ఏదో పని ఉందంట, త్వరగా టిఫిన్ చేసి బయటికెళ్ళాలి అంటున్నారు అంటూ అత్తగారు వేస్తున్న దోశల్ని ప్లేట్లో సర్దుకుంది. నిజంగానే పని ఉందేమోనని మనసు సరిపెట్టుకోవాలని చూసినా ఎంత అర్జెంటైతే మాత్రం తల్లిని తండ్రిని పలకరించే తీరిక కూడా లేదా అని ఏమూలో చిన్న బాధ. మళ్ళీ అంతలోనే పోన్లే సాయంత్రం వస్తాడుగా అని సరిపెట్టుకున్నారు. కానీ అది అడియాసే అయ్యింది. రోజు ఆఫీస్ నుండి రాగానే వంటగదిలో చేరి వేడివేడిగా తను ఏమైనా చేసి పెడుతుంటే తింటూ ఆఫీస్ కబుర్లు చెప్పి నవ్విస్తుండేవాడు. కాస్త ఆ రోజు రావటంతోనే బెడ్రూంలోకి వెళ్ళి, భవ్య టిఫిన్ పట్రా అన్నాడు. ఇలా 1 రోజు 2 రోజులు కాదు, వరుసగా 4 రోజులు గడిచాయి. వాడికి నన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుందేమో అనుకుంటూ రాజేష్ ఉన్నంతసేపు కంటికి కనిపించకుండా ఏదో పని ఉన్నదానిలా పెరట్లోనే గడపసాగారు. భర్తతో కూడా అంటి ముట్టనట్లుగా ఉంటూ తన తొందరపాటుకి తనలోనే తిట్టుకుంటూ మనసులోనే కుమిలిపోసాగారు. 5వ రోజు రాత్రి కొడుకులిద్దరూ తమ గదుల్లోకి వెళ్ళారని నిర్ధారించుకున్నాక నెమ్మదిగా పెరట్లో నుండి వచ్చి 4 రోజుల నుండి వరండాలో పడుకుంటున్న భర్త వైపు ఓసారి చూసి నెమ్మదిగా తలుపులు గడియవేశారు. బెడ్ లైట్ వేసి ట్యూబ్లైట్ ఆఫ్ చేయబోతూ పెద్ద కోడలు చిన్నగానైనా కొంచెం ఆవేశంగా మాట్లాడటం వినిపించి ఆగిపోయారు. ఏమిటండి, ఏమిటసలు మీ ఉద్దేశం? మీ ప్రవర్తనతో అత్తయ్య గారిని మామయ్య గారిని ఎంత బాధ పెడుతున్నారో ఒక్కసారైనా ఆలోచించారా? అసలు వాళ్ళు చేసిన తప్పేంటండి? చచ్చా, తలచుకుంటేనే అసహ్యమేస్తుంది. ఇంత వయసు వచ్చినా ఇంకా సిగ్గు లేకుండా, అది కొడుకులు కోడళ్ళు పక్క గదుల్లో కాపురం చేస్తుంటే వాళ్ళు సిగ్గు లేకుండా కొత్త దంపతుల్లా ప్రవర్తిస్తుంటే చిచ్చి తలచుకుంటూ ఉంటే నాకే సిగ్గేస్తుంది.
ఏమిటండి అంత సిగ్గుపడాల్సినంత తప్పుడు పని వాళ్ళేం చేశారు? నిన్న మొన్నటి వరకు వాళ్ళ దాంపత్య జీవితానికి తీపి గుర్తైన ఈ బెడ్రూమ్ని మనకివ్వటమా వాళ్ళు చేసిన తప్పు? వాళ్ళు ప్రేమగా దగ్గరుండి కట్టించుకున్న సొంత ఇంట్లోనే కొడుకుల సుఖం కోరి పరాయి వాళ్ళలా బయట పడుకుంటున్నారే, అదేనా వాళ్ళు చేసిన తప్పు? సిగ్గు లేకుండా కొత్త దంపతుల్లా ప్రవర్తిస్తున్నారు అంటున్నారే, దేనికి సిగ్గుపడాలండి? అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకుని 25 నుండి కాపురం చేస్తున్న భార్యాభర్తలే కానీ పరాయి వాళ్ళు కాదుగా. అది కాదు భవ్య, ఇంత వయసు వచ్చినా ఇప్పుడు కూడా కోపంగా అంటూ భవ్య మాటలకి అడ్డు రాబోయాడు. చాలే ఊరుకోండి, ఎంత చెప్పినా మళ్ళీ అదే మాట. ఎంత వయసని? నిండా 50 ఏళ్ళు లేని మీ అమ్మా నాన్న మీ కళ్ళకి ముసలాళ్ళలా కనిపిస్తున్నారా అండి? నిన్న మొన్నటి వరకు వాళ్ళిద్దరూ ఒకే బెడ్రూమ్లో పడుకుంటున్నా ఏమీ అనిపించని మీకు ఈరోజు మీకు పెళ్ళి కాగానే ఇంత సడన్గా వాళ్ళ వయసు గుర్తొచ్చిందా అండి? అయినా మనిషికింత వయసు వచ్చాక దాంపత్య సుఖం అనుభవించకూడదని ఎక్కడా ఏ గ్రంథాల్లోనూ రాసిపెట్టి లేదండి. ఇంత చిన్న విషయానికి మీరెందుకింత రాద్ధాంతం చేస్తున్నారో అర్థం కావటం లేదండి. మీ ప్రవర్తనకి అత్తయ్య గారు ఎంతగా కుమిలిపోతున్నారో మీకేం తెలుసు? మామయ్య గారైతే తన మంచం బయట వేసుకొని పడుకుంటున్నారు. వాళ్ళ బెడ్రూమ్లో పడుకుంటూ అన్ని సుఖాలు అనుభవిస్తూ వాళ్ళని మాత్రం ఒకరికొకరు కాకుండా బయట పడుకునేలా చేశారు. పైగా వాళ్ళంటే అసహ్యం. బాగుందండి మీ వరస అంటూ ఓసారి భర్త వైపు చూసింది. రాజేష్ ఏదో ఆలోచిస్తున్నట్లు కనిపించేసరికి, చూడండి, నేనేదో ఆవేశంలో అన్నానని కోపగించుకోక కొంచెం ఆలోచించండి. నిన్న మీకు జరిగిన అనుభవం రేపు మీ తమ్ముడికో నాకో నా చెల్లెలికో ఎదురు కావచ్చు. అలా జరగకుండా ఉండాలంటే ముందు మీ అమ్మగారికి నాన్నగారికి ఓ బెడ్రూమ్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేయండి. లేదంటే చెప్పండి, నేను కూడా అత్తయ్య గారితో పాటే పడుకుంటాను. భార్య మాటలకి సిగ్గుపడిపోయాడు రాజేష్. నిజంగా నేను నీలా ఇంత దూరం ఆలోచించలేదు భవ్య. ఏదో ఆ రోజు బాత్రూంకి వెళ్లాల్సి వచ్చి తలుపు తీయగానే వాళ్లను ఆ స్థితిలో చూసి నిజంగానే అసహ్యించుకున్నాను. నీ మాటలు విన్నాక తెలిసింది నేను ఎంత పిచ్చివాడిలా ప్రవర్తిస్తున్నానోనని. నువ్వన్నట్లు నిజంగా వాళ్ళకి బెడ్రూమ్ లేకపోబట్టేగా ఈ గొడవ జరిగింది. రేపు ఆఫీస్కి సెలవు పెట్టైనా సరే అర్జెంటుగా చెక్కలతో హాల్లో పార్టిషన్ ఏర్పాటు చేయిస్తా. తర్వాత నిదానంగా అటాచ్డ్ బాత్రూమ్తో సహా బెడ్రూమ్ కట్టే ప్లాన్ చేయాలి. బెడ్రూమ్ ప్లాన్ తర్వాత వెద్దురు కానీ ముందు వెళ్ళి మామయ్య గారిని లోపల పడుకోమని చెప్పిరండి అంటున్న భవ్య మాటలు విని గబగబా వెళ్ళి తన మంచం మీద పడుకొని నిద్ర నటించింది ఆవిడ. బెడ్రూమ్ సంగతి దేవుడెరుగు, ముందు మావాడి కళ్ళు తెరిపించావు. చిన్నదానివైనా నీకు చేతులెత్తి దండం పెట్టాలమ్మా భవ్య అనుకుంటూ ఉంటే అప్రయత్నంగా కళ్ళ వెంట 2 కన్నీటి బొట్లు రాలాయి. ఇంతలో హఠాత్తుగా చిన్న కోడలైన దివ్య చిలిపి మాటలు గుర్తొచ్చాయి. అత్తయ్య గారు మామయ్య గారు బయట పడుకుంటున్నారెందుకు? హాలిడేసా లేక అలక సీన్సా అని 3 రోజుల నుండి కొంటెగా అడుగుతున్న దివ్య గుర్తుకు రాగానే, ఉండు రేపు కానీ నీ పని చెప్పనే చిన్న కోడలా అనుకొని హాయిగా తనలో తాను నవ్వుకున్నారామె. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.